నేడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. రా కదల్రా కార్యక్రమంలో భాగంగా కాతేరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ ద్వారా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు ఎండగట్టనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో రాజమండ్రి మొత్తం పసుపుమయంగా మారింది. సభకు మొత్తం 2 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో జరిగే టీడీపీ రా కదలిరా బహిరంగ సభకు భారీ ఏర్పాట్లయితే చేశారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాళ్ళ జరిగే రా కదలిరా బహిరంగ సభ ఎన్నికల శంఖారావంగా భావిస్తున్నామని ధూళిపాల నరేంద్ర చెప్పారు. ఇక పొన్నూరు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో జరిగే రా కదల్రా బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు మండలం వడ్లమూడి సమీపంలోనే ఉన్న క్వారీల వద్ద ఈ బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభ ఏర్పాట్లను టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అసలు ఈ మీటింగ్కి ఎంతమంది జనాభా రాబోతున్నారు, సభ ఎలా జరగబోతుంది, సభ నిర్వహణ గురించి మనతో పాటు మాట్లాడేందుకు నరేంద్ర ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమంది సభకు వస్తున్నారు అంచనా వేస్తున్నారు? ఇది గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో జరుగుతూ ఉన్న ప్రోగ్రాం. ఇది మా పొన్నూరులో వడ్లమూడిలో జరుగుతూ ఉంది. 7 నియోజకవర్గాల నుంచి కూడా మేము దాదాపు 1,00,000కు పైగా తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ శ్రేయోభిలాషులు కానీ పాల్గొంటారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అలాగే దానికి తగ్గట్టుగా మేము ఇక్కడ ఏర్పాటు చేయటం, పార్కింగ్ కానివ్వండి, ఇతర సౌకర్యాలు ఎక్కడ ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళు పార్కింగ్లో దిగి వెంటనే ఓ 15 నిమిషాల్లో ఈ ప్రాంగణానికి వచ్చే విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రాంతం, ఎందుకంటే గుంటూరు పార్లమెంటు పరిధిలోనే రాజధాని ఏరియా కూడా ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో రకాల విధ్వంసాలు ఈ ప్రాంతంలో, ప్రజావేదిక విధ్వంసంతో మొదలుపెట్టి ఎన్నో అరాచకాలు ఈ ప్రాంతంలో జరిగినాయి. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం కూడా ఎన్నో ఇబ్బందులు ఈ ప్రభుత్వం ఎదుర్కొన్నారు. ఎందుకంటే పంటలు కాపాడుకోవడానికి కూడా నీళ్లు రాక వేసిన పంటలు కాపాడుకోవడానికి కష్టపడ్డారు. మిర్చి రైతులు ఎంత ఇబ్బందులు పడ్డారు. వర్షాలకి పంట నష్టపోతే ప్రభుత్వం స్పందించిన పరిస్థితి లేదు. ఈ విధంగా పలు వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, మరి ఎవరైతే బలహీన వర్గాల ప్రజల మీద అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాన్ని మనం ఈ ప్రాంతాల్లో చూడటం జరిగింది. అలాగే సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేశారు, అభివృద్ధిని గాలి కొదిలేశారు. ఇటువంటి వైఫల్యాలన్నీ కూడా తెలియజేసే విధంగా ఈ వేదిక కాబోతా ఉంది. రాబోయే ఎన్నికలకి ఇదొక తొలి శంఖారావంగా ఈ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఈ మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఇది మొత్తానికి గుంటూరు పార్లమెంటు పరిధిలో దాదాపు 1,00,000 మంది వరకు కూడా ఈ సభకు వచ్చేందుకు కూడా తాము ఏర్పాట్లు చేస్తున్నాము. గుంటూరు పార్లమెంట్లో ఒక ఎన్నికల శంఖారావ సభగా కూడా తాము భావించి ఆ స్థాయిలో కూడా ప్రజలను సమీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నామంటూ కూడా ధూళిపాల నరేంద్ర చెబుతున్నారు. ఇది మొత్తానికి గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో జరగబోయే రా కదల్రా సభకు సంబంధించి.